US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. జనరల్గా మాట్లాడాలంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా మీరు కూడా మాట్లాడుతుంటారు అండ్ యు ఆర్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఉమెన్. సో మిమ్మల్ని చూస్తే ఇట్స్ లైక్ ఎంపవరింగ్గా అనిపిస్తుంది బాగా కూడా. సో మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఏం మాట్లాడతారు? హౌ ఉమెన్ షుడ్ బి యాక్చువల్లీ? చాలా సింపుల్గా అడిగేసావు పాప ఈ క్వశ్చన్. నేను ఎంత చెప్పినా తక్కువే దీనికి, బికాజ్ ఇట్స్ అ సబ్జెక్ట్ దట్ ఐ కెన్ స్పీక్ ఫర్. బట్ స్టిల్ ఇంకా ఎంత మాట్లాడినా కూడా ఇంకా అవేర్నెస్ అనేది అవసరం పడుతుంది. ఇంకా బేమ్ దట్స్ ఇట్, మాట్లాడాలి. నువ్వు ఏ రోజు ఇది మనం మాట్లాడకూడదు అనుకుంటున్నావు, నీ పతనం అక్కడితోటి స్టార్ట్. ఇది అన్యాయం అని నువ్వు నీకున్నది ఏంటి? యూ హ్యావ్ యువర్ వాయిస్, యూ హ్యావ్ దట్ పవర్, యూజ్ ఇట్ and use it everywhere you can. Ee rojutlo everybody is a superstar because you have YouTube, you have Instagram, you have Twitter, you have all kinds of media that you have all kinds of media to send your voice out. 20 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి ఎలా ఉండాలనేది వేరు, ఈ రోజు నీకు నచ్చినట్టు నువ్వు ఉండగలిగే ప్రపంచం, లోకం ఉంది. నువ్వు కాదు అనుకుంటే అది నీ మైండ్లోనే. ప్రపంచం చిన్నదైపోయింది, నీ ఫోన్లో ఉందిరా. ఇప్పుడు ఈ మినిట్ నువ్వు పలానా స్ట్రీట్లో ఏం జరుగుతుందని నువ్వు గూగుల్ మ్యాప్స్కి వెళ్తే యూ విల్ సీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. ఇంతకుముందు మన బావిలో ఉన్న కప్పల్ లాంటి వాళ్ళు మన ట్రెడిషన్ని, మన కల్చర్ని, మన హిస్టరీని మర్చిపోనంత వరకు ఈ మధ్యలో వచ్చే టుంకీ టమ్కీ టమ్ టమ్లో అవసరం లేదు. యూ నో వాట్ ఐ మీన్. అమ్మాయి అంటే ఇలా ఉండాలి, చూపించాను ఎక్కడ రాస్తుందో. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నాలుక ఉన్న ప్రతి మనిషి నీకు అడ్వైజ్ ఇస్తానే ఉంటారు, అందుకని వినేస్తా ఉంటారు. అబ్బాయిలు కూడా బయట ఎలా ఉంటారంటే ఇంట్లో మాత్రం డామినేషన్ ఉంటుంది, బయటకు వచ్చి దే విల్ బి బిహేవింగ్ లైక్ దే ఆర్ సపోర్టింగ్ ఉమెన్ అన్నట్టు ఉంటారు చాలా వరకు. బట్ ఐ డోంట్. బాయ్స్ ఆర్ ఆల్సో కన్ఫ్యూజ్డ్ అవే. దే ఆర్ ఆల్సో రేజ్డ్ బై patriarchal men and women. Even the women in the household, oka koduku puditte the feeling that they have is not the same and oka కూతురు పుట్టినప్పుడు. ఈ రోజుకి మా కొడుకు పుట్టాడని ఒక గర్వంగా చెప్పుకుంటారు. నీకు అదే ఇంటెన్సిటీ ఒక కూతురు పుడితే ఉందా? ఎంతమందికి ఉంది అది? ఆ ఈక్వాలిటీ ఒక తల్లిగా నువ్వు చూడగలిగినప్పుడు థింగ్స్ విల్ చేంజ్. అండ్ నీకు కరెక్ట్ కాదు అనిపించింది, నీకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే దానికంటే బిగ్గర్ judge ఎవరు లేరు. Your heart will only say what is correct for you. So just follow your heart. Yeah, and many people have this misconception, feminism అనేది ఓన్లీ ఫీమేల్స్ ఏం చేసినా రైట్ అనే విధంగా వాదిస్తూ ఉంటారు ఫెమినిస్ట్లు అని అంటూ ఉంటారు. వాట్ ఈస్ ఫెమినిజం? మెనీ పీపుల్ డోంట్ నో దిస్. ఈవెన్ ఆ డిస్క్రిప్షన్ అనేది కూడా తెలియదు చాలా మంది, దాని అర్థం అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి. సో అంటే మనకి కొన్ని వందల సంవత్సరాలుగా జరిగిన అన్యాయాలన్నీ తీసుకొని ఈరోజు మాకు ఇది కావాలి అని డిమాండ్ చేయడంలో ఏ తప్పు లేదు. ఓకే, కానీ ఐ లైక్ బాయ్స్, ఐ లైక్ ద మ్యాన్ టు ఓపెన్ మై డోర్, ఐ లైక్ దెమ్ టు టేక్ మీ అవుట్. మనకున్నది ఇద్దరేరా, మనం కాకపోతే అబ్బాయిలు, అబ్బాయిలు కాకపోతే అమ్మాయిలు. ఏంది కొట్టుకోవడం? మనకేం కావాలో అబ్బాయికి తెలియకపోతే నేర్పించుకో, అండ్ వైస్ వర్సా. మీరు ఇలా అంటారు, డోంట్ గెట్ అఫెండెడ్. హీ ఈజ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ నాట్ నోయింగ్. మనం ఏ రిలేషన్షిప్ స్టార్ట్ చేసినా ఒక జీరో గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేస్తే దెన్ నీకు నచ్చింది ఐ కెన్ లెర్న్, నాకు నచ్చింది యూ కెన్ లెర్న్. సో లెట్స్ లెర్న్ అబౌట్ ఈచ్ అదర్, బికాజ్ నాతో ఉన్నట్టు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఉండరు. సో నాట్ ఆల్ ఉమెన్ ఆర్ అలైక్, నార్ ఆల్ మెన్ ఆర్ అలైక్. సో యూ చూస్ వాట్ ఈస్ రైట్ బై యూ. ఓకే, సారీ, కమింగ్ టు మూవీ. సో ఒక్కసారి దర్శక నిర్మాతల గురించి అసలు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. సో బికాస్ దే ఆర్ ది మెయిన్ పిల్లర్స్ కదా మూవీ కోసం. రియల్లీ ఐ మీన్ ఐ డోంట్ థింక్ ఒకరు నిర్మాతగా ఉన్నారు ఈ సినిమాకి అని చెప్పలేం. ఎవ్రీ టైమ్ దే వాజ్ సమ్ ఛాలెంజ్. అండ్ దిస్ ఈస్ ఆల్సో లైక్ భారీ బడ్జెట్తో కూడుకున్న మూవీ. అండ్ ఐ ఆల్సో హర్డ్ దట్ పార్ట్ 2 కూడా ఉంటుంది ఆది పర్వంకి అనేది. సో tell me about that also. As you said, it is a bhari cinema. Every time they encountered a challenge,
దే ఇంకొకరు ఎవరో వచ్చారు హెల్ప్ చేయడానికి. అది అయిపోతే ఇంకొకరు ఎవరో వచ్చారు. శివ గారు అన్నారు ఇప్పుడే, నేను కాస్టింగ్ డైరెక్టర్గా కూడా పనిచేశాను, నేను స్క్రిప్ట్ చదివాను ఈ సినిమాకి. దే ఆల్ కేమ్ టుగెదర్ యాజ్ అ కమ్యూనిటీ టు మేక్ దిస్ ఫిల్మ్ అనమాట. మా డైరెక్టర్ సంజీవ్ గారు చాలా మెత్తగా అని అనిపిస్తుంది కానీ ఐ డోంట్ నో హౌ ఎంత కామ్గా హీ వాజ్ ఏబుల్ టు do this. Pressure maybe ఉండొచ్చు, చాలా ప్రెషర్ ఉండొచ్చు. Yeah, but he never showed that on the set. Okay. And it was a really healthy working environment. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.